హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఈజీగా కాజు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రెసిపీని చేసి మీ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టివ్వండి, మొత్తం తినేస్తారు, అంత బాగుంటుందండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ రెసిపీకి ఇలా ఉన్న జీడిపప్పుని వేసుకోండి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి కాజుని తీసుకోండి. అలాగే కాజులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లైట్గా కలర్ వచ్చే వరకు. ఇలా కలర్ రాగానే వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకొని ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటినంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని బాగా మిక్స్ చేసి ఆనియన్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మెత్తగా ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. మీరు ఇక్కడ బాస్మతి రైస్ అన్న యూస్ చేయొచ్చు, నార్మల్ రైస్ అన్న యూస్ చేయొచ్చు. అలాగే కొద్దిగా సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక వెనిగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిగర్కి బదులు నిమ్మరసం వేసుకున్నా. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. దీన్ని రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది.